తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉంది, తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. మరి ఆ శుక్రుడు బాగున్నాడు, ద్వితీయంలో ఉన్నాడు. శుక్రుడు రాహువు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. సరిగ్గా చెప్పాలంటే మేషం దగ్గర నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో ఒక 2 రాశులు 3 రాశులు తప్పితే మిగతా రాశులన్నీ కూడా పూర్తిగా బాగాలేవు అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకు కూడా సమస్యలు బాగా ఉంటాయి. తర్వాత రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, ఈ 2 గ్రహాలే బాగున్నాయి. అయితే ఈ రాశి వాళ్ళు కూర్చున్న చోటికి డబ్బులు వస్తాయి, నీ వృత్తి రీత్యా వస్తాయి. అదే కాదండి, ఇంతకుముందు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి, ఇప్పుడు వచ్చిన డబ్బులు నిలవ ఉంటాయి. మరి నిలవ ఉండటానికి మంచి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు, ఇంటికి సంబంధించిన ఇల్లు కొనుక్కోవటం కానీ, ఇంటికి సంబంధించిన బంగారపు వస్తువులు కొనుక్కోవటం కానీ, విలువ పెరిగేటువంటి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత రాహువు బాగుండటం చేత ఎవరికన్నా అప్పులు ఇచ్చి ఉంటే అవి రావడానికి అవకాశం ఉంది. మరి తల్లిదండ్రుల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, ఆస్తుల్లో కానీ పేచీలుండి ఆ పేచీలు ఒగదగినటువంటి వాళ్ళకి పేచీలు ఒగదిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళ స్వాధీనం కావడానికి బాగా అవకాశం ఉంది. కోర్టులో ఉన్న వ్యవహారం కూడా పూర్తిగా మార్గానికి వచ్చి ఆస్తులు స్వాధీనం కావడానికి పూర్తి అవకాశం ఉంది. వీటికి భిన్నంగా తేడాగా ఉన్న గ్రహాలు ఏమిటి? శని, గురువు, కుజుడు, బుధుడు, రవి, కేతువు. చూడండి, 1, 2, 3, 4, 5, 6 గ్రహాలు బాగాలేవు. 2 గ్రహాలు మాత్రం మంచి బలంగా ఉన్నాయి, 6 గ్రహాలు పూర్తిగా తేడాగా ఉన్నాయి.